అక్కడ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అదేదో అంటారు కదా, చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరినాయి అని. ముందు అలా కష్టపడి, ఇప్పుడు మేమందరం కేబుల్లో పనిచేసి వచ్చినండి నాలాంటి వాళ్ళం. అలా కేబుల్లో పనిచేస్తే అక్కడ ఎట్లా గాలి కష్టపడి వచ్చారు ఎండీలు వీళ్ళందరూ తెలుసు మాకు. వాళ్ళని నిదానంగా బెదరేసినో సామధాన భేద దండోపాయాలతో వాళ్ళు ఎల్సెటిల్డ్ అయ్యారు, ఒక సంపాదించుకుంటున్నారనగానే అనేక చోట్ల రాజకీయ పాములు వచ్చినాయి పుట్టల్లో నుంచి. ఆ పుట్టలో జూరిపోయినాయి, వాళ్ళ చేతుల్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఆ కేబుల్ని వాళ్ళ నుంచి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందా? నడిపితే రాజకీయ నాయకులు నష్టపోతారు, ఎంఎస్ఓలు తిరగబడతారు. ప్రతి ఎంఎస్ఓ తన దగ్గర ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్లో ప్రభుత్వాన్ని గురించి వ్యతిరేకంగా పెడితే దోలు తీరిపోతాయి, సంఘటితంగా పోరాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం చేశారు వీళ్ళు, ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు. అయ్యా నీ దగ్గర 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయనుకో, మా ఫైబర్ నెట్కి ఒక 10,000 చూపెట్టి లెక్క, 10,000 కనెక్షన్స్ మాకు ఇచ్చే, మేము ఇస్తుంటాం కనెక్షన్స్. ఇట్లాగే తీసుకున్నారు. లేకపోతే 1,50,00,000 కుటుంబాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సరే ఆ డిష్లు బుష్లు తీసేస్తే 1,20,00,000 అయితే ఉంటాయిగా కనెక్షన్స్. వీళ్ళకి ఎన్నండి ఉంది 7 లక్షలు. అంటే ఎంత సక్సెస్ అయినట్టిది. రెండవది వీళ్ళు వాళ్ళని బెదిరించడం ఏం చేశారు ఎంఎస్ వాళ్ళప్పుడు.